చేయాలి, అందులో కోతలు పెట్టొద్దు అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇక రుణమాఫీ అయిపోయిందంటుండు. అయినా అదే 20,000 కోట్లు ఇచ్చేసినామంటుండు. చెప్పిందేమో 31, అంతకుముందు 40 చెప్పిర్రు, 31 అన్నారు. ఇప్పుడు చేసింది 20 అంటుండు. ఆ 20 కూడా కాలే. నేను మీకు ఆ షీట్ కూడా పంపిస్తా, ఉదాహరణలతో సహా ఇస్తా. మంగళారం నరసింహారెడ్డి, ఈయన కంది గ్రామము సంగారెడ్డి. ఈయనకు 1,64,547 రూపాయలు ఉంది. 1,64,547 రూపాయలు ఉంది. మంగళారం నరసింహారెడ్డి, కంది గ్రామము, సంగారెడ్డి మండలం. ఈయనకి ఇంతవరకు రుణమాఫీ కాలే. ఇలా పొద్దున కూడా మాట్లాడినా, ఈయన ఫోన్ నంబర్ కూడా దీని మీద ఉంది. నేను జర్నలిస్టులకు ఇస్తా, మీరు కూడా మాట్లాడండి. ఒకటి. రెండవ రైతు జంగం రాజశేఖర్. ఈ రైతు జంగం రాజశేఖర్, ఈయనది జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా. ఏపీజీవీబీ కాజీపూర్లో 1,07,251 రూపాయలు అప్పు ఉంది. నాకు 1,07,251 రూపాయలు అప్పు ఉంది. ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది అంటాడు. మూడవ రైతు కనకారెడ్డి, అంకిళ్ళ కనకారెడ్డి. తండ్రి పేరు మల్లారెడ్డి. సిరిసినగండ్ల గ్రామం, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా. ఎస్బీఐ ఏడీబీ సిద్దిపేటలో 1,11,703 రూపాయలు అప్పు తీసుకున్నాడు. 1,11,703 రూపాయలు కనకారెడ్డి తండ్రి మల్లారెడ్డి ఎస్బీఐ ఏడీబీలో అప్పు తీసుకున్నాడు. ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు. నల్ల బుచ్చిరెడ్డి, తండ్రి పేరు కిష్టారెడ్డి, నారాయణరావుపేట గ్రామం, సిద్దిపేట జిల్లా. యూబీఐ నారాయణరావుపేటలో 1,11,749 రూపాయలు అప్పు తీసుకున్నాడు. నల్ల బుచ్చిరెడ్డికి ఈ 1,11,749 రుణమాఫీ ఇంతవరకు కాలేదు. కానీ రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయిందంటున్నాడు, సంకలు గుద్దుకుంటున్నాడు. దీనికి సమాధానం ఏందో సూటిగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ముచ్చర్ల రాజారాం, ఈయన పేరు ముచ్చర్ల రాజారాం, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా. యూబీఐ కొండపాకలో 67,639 లోన్ తీసుకున్నాడు. 67,639 రాజారాం అప్పు. 2 లక్షల మాఫీ అయిపోయిందంటాడు రేవంత్ రెడ్డి. కానీ 67,639 రాజారాంకున్న అప్పు యూబీఐ కొండపాక బ్యాంకులో ఉంది. ఈ రోజుకు కూడా ఈయనకు రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టుపెట్టివి, కనబడ్డ దేవుడి మీద ఒట్టుపెట్టివి. 15 ఆగస్టులోకి రుణమాఫీ చేస్తా అని మాట తప్పివి. 15 ఆగస్టు బాయే, మళ్ళా కొత్త సంవత్సరం జనవరి వచ్చే మళ్ళీ 15 ఆగస్టు రాబట్టి నీ రుణమాఫీ కాకపాయే. 1,00,000 లోపు ఉన్నోంది కాకపాయే, 2 లక్షల లోపు ఉన్నోంది కాకపాయే, 2 లక్షల మీద ఉన్నోంది కాకపాయే. ఇవాళ పొద్దున నేను సిద్దిపేటకు వస్తుంటే నా ఫోన్కు ఈ రైతు భీముని అంజయ్య, నారాయణ ఖేడ్, పొద్దుగాల నాకు ఫోన్ చేసిండు. ఆయన ఇవాళ 9:30కు నేను సిద్దిపేట కారులో వస్తుంటే నా ఫోన్కు ఫోన్ చేసిండు. భీముని అంజయ్య, ఈయన సార్ అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నాకు 1,00,000 మాఫీ అంటే 1,00,000 మాఫీ అయింది. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక 2,13,000 అప్పు ఉన్నది నాకు. ఆయన ఒకసారి టీవీలో మాట్లాడుకుంటూ 2 లక్షల మీద ఉన్నది కట్టండి, కట్టంగానే నేను చేస్తా అంటే టీవీలో చూసి నేను 3 రూపాయల మితికి తెచ్చి ఆ మీది కట్టినా. నాకు ఇప్పుడు రుణమాఫీ అయితలేదు, నేను ఏం చేయాలి సార్, ఉరిపెట్టుకుంటా అంటే వద్దురా తమ్మి, అంటే చచ్చిపోవద్దు, నేను కొట్లాడతా రేవంత్ రెడ్డిని, అడుగుతా ఇయ్యాలా, నువ్వు చూడు టీవీలా అని వాడిని ధైర్యం చెప్పిన. నేను ఈ రైతు పొద్దుగాల ఫోన్ చేసి భీముని అంజయ్య, నారాయణ ఖేడ్, సార్ సావు తప్ప నాకు ఇంకా దిక్కు లేదు అని ఏడుస్తూ మాట్లాడితే, వద్దు బిడ్డ, బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, రేవంత్ రెడ్డి మెడలు వంచి అప్పు మాఫీ చేపిస్తా,
దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పి రైతుకు ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. భీముని అంజయ్య అప్పు 2,13,000 ఈయనది నారాయణ్ ఖేడ్. బ్యాంకు డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇలా. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పు తీసుకున్నాడు ఈయన. ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు బుకాయించుడు మానండి, దయచేసి రైతులందరికీ చెప్పిన మాట ప్రకారంగా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీని అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నేనేదో నీలాగా తిట్ల పురాణమో చిల్లర మాటలు మాట్లాడతలేను, రైతుల వివరాలతో సహా చెప్తున్నా. ఏ రైతు ఎంత అప్పు ఉన్నది, ఏ ఊరు, ఏ బ్యాంకు లెక్కలతో సహా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడగా ఆ చిల్లరగాళ్ళతో రేపు పొద్దుగాల నన్ను తిట్టిపిస్తాడు. ఆయన గుండాలను నా ఇంటి మీద దోలుతాడు రేవంత్ రెడ్డి. గుండాలను దోలి చూడో చిల్లరగాళ్ళతో తిట్టించుడో కాదు కదా. సమాధానం ఉంటే ఈ రుణమాఫీ చెయ్యి, ఈ రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పు, ఎప్పట్లోగా చేస్తావో చెప్పు అని నేను అడుగుతా ఉన్నా. అన్నీ మోసమే. రైతు భరోసా మోసం, రుణమాఫీ మోసం, వ్యవసాయ కూలీలకు ఇస్తా అంటివి 1 కోటి మందికి 10 లక్షల మందికి ఇస్తా 90 లక్షల మందికి ఎగబెడతా అనబడితివి. ఇక పంటల బీమా అది మోసం, అన్ని పంటలకు బీమా అంటివి, ఒక్క వడ్లకే అంటివి, ఆ వడ్లలో సన్నాలకే అంటివి, ఆ సన్నాలకు 2,500 కోట్లు బోనస్ ఇస్తానంటివి, 1000 కోట్లతోనే ముగిస్తేవి. ఇక నేను ఎట్లా నమ్మాలి? అన్ని పంటలకు బోనస్ అంటివి, వడ్లకు బోనస్ అంటివి, అందులో సన్నాలకు అంటివి, ఆ సన్నాలకు 2,500 కోట్లు ఇస్తానంటివి, 1000 కోట్లతోనే మమ అనిపిస్తేవి. ఇది నీ చరిత్ర. అంటే అడుగడుగున దగ, రైతులను నట్టేట ముంచినవు నువ్వు. పంటల బీమా అని ఊరిచ్చిండు బడ్జెట్లో. మొన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క బడ్జెట్ పెడితే ఈ సంవత్సరం పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెస్తున్నామని ఆయన చెప్పుడు, కాంగ్రెస్ వాళ్ళంతా బలలు కొట్టుడు. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తారు అసెంబ్లీకి? ఏమైనా వానకాలం పంటల బీమా దిక్కులేదు, యాసంగి పంటల బీమాకు చేతులు ఎత్తిండ్రు, అసెంబ్లీలో చెప్పి కూడా మాట తెప్తిరి. పంటల బీమా పథకం అటుకెక్కింది, ఉత్తదే, అది కూడా మోసం, దగ. అంటే ఈ రకంగా అందరినీ కూడా మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు 2023-24 సంవత్సరానికి మీరు ఇవ్వాల్సింది 15,000, ఇస్తామని చెప్తున్నది 6,000, అంటే 9,000 రూపాయలు ప్రతి ఎకరానికి కాంగ్రెస్ పార్టీ ఎగ్గొడుతున్నది. రుణమాఫీ చెప్పింది 31,000, ఇచ్చింది 16,000, ఇంకా 15,000 కోట్లు రుణమాఫీ పెండింగ్లో ఉన్నది. 1 కోటి మంది వ్యవసాయ కూలీలు ఉపాధి హామీలో మట్టి పనికి పోతే 10 లక్షల మందికి ఇస్తాం, 90 లక్షల మందికి ఎగబెడతామంటున్నారు. ఇది మోసం. 10 పంటలకు బీమా అని చెప్పి 1 పంటకే ఇచ్చి, ఆ ఒక్కలో కూడా సన్నాలకే ఇచ్చి 9 పంటలకు కూడా బోనస్ ఎగ్గొట్టిండ్రు. వరికి కూడా 2,500 కోట్లు అని చెప్పి 1000 కోట్లే ఇచ్చి రైతులను వడ్లు పండించిన రైతుల్ని మోసం చేసిండ్రు. అంటే రైతులకు మీరు ఒక్క పని కూడా చేయలే. అసలు మీరు తెస్తామన్న పంటల బీమా అటుకెక్కింది, ఆ పంటల బీమా కూడా రాలేదు. అందువల్ల ఇంకా ఏ ముఖం పెట్టుకొని రైతులను పాలాభిషేకాలు చేయండి, సంబరాలు చేయండి అని చెప్తున్నారు మీరు? తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు నిన్ను రైతులు. ఇప్పటికే తిట్టిన తిట్టు తిట్టకుండా కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు రైతులు. ఇప్పటికైనా ఈ 4 పథకాలు రైతులకు, ఈ 4 పథకాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మొదటిది రైతు భరోసా 15,000 ఇవ్వండి. 2 కోటి మంది వ్యవసాయ కూలీలకు 12,000 చొప్పున ఇవ్వండి. 3 పంటల బీమా పథకాన్ని యాసంగి పంటకు వర్తింపజేయండి. 4 వ్యవసాయ కూలీలందరికీ 4 కౌలు రైతులకు బోనస్ వర్తింపచేయండి. అదేవిధంగా 5వ హామీ అన్ని పంటలకు బోనస్ మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారంగా ఇవ్వండి. ఈ 5 డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినవి మేమేం కొత్త కోరికలు కోరతలేము. ఎన్నికల ముందు ఓట్లు డబ్బలు వేసుకోవడానికి గల్లీ గల్లీకి మీరు చెప్పిన మాటలు, బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించిన పేపర్లు,
రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్లో చెప్పిన విషయాలు అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాం. లేదంటే మీకు సంబరాలు కాదు, ఊర్లలోకి వచ్చినప్పుడు మీకు రైతులు తగిన రీతిలో బుద్ధి చెప్తారు, నిరసన చెప్తారు. తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇకపోతే ఇంకొక అంశం దయచేసి డైల్యూట్ చేయకండి, అది ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే. అన్ని రంగాల్లో కూడా అన్ని వర్గాల